డాక్టర్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడితే మెయిన్‌గా మామూలుగా మహిళలనే చూస్తాం. ప్రతి ఒక్కరు ఓకే. పిల్లలు పుట్టట్లేదంటే అమ్మాయిలదే ప్రాబ్లమ్ అంటారు. సో, ఒక యూరాలజిస్ట్‌గా మీరేం చెప్తారు? మేల్స్‌కి కూడా ప్రాబ్లమ్ ఉంటుంది ఇన్ఫర్టిలిటీకి సంబంధించింది అనేది. అది ఎంత పర్సెంట్ ఉండొచ్చు డాక్టర్? ఎంత పర్సెంటేజ్ అని మనం కరెక్ట్‌గా చెప్పలేమండి. కామన్‌గా ఫీమేల్స్‌లో ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేల్స్‌లో కూడా ప్రాబ్లమ్స్ ఓకే. కామన్‌గా చూస్తుంటాం. ఈ రోజుల్లో ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, ఇవి కానీ సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, లేదంటే ఒక్కొక్కసారి ఏంటంటే వారికోసిల్ అంటాం. వారికోసిల్ అంటే ఈ టెస్టిస్ దగ్గర నరాలు ఏదైతే బల్జ్ అంటామో, ఆ బల్జ్ వల్ల అక్కడ ఉండాల్సిన దానికంటే ఎక్కువ టెంపరేచర్ పెరగటం వల్ల దాని వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ అనేది డ్యామేజ్ కూడా అవుతుంది. తగ్గుతుంది. సో పేషెంట్ రాగానే ఫస్ట్ మనం బేసిక్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఏంటంటే బేసిక్ అల్ట్రాసౌండ్ టెస్ట్ స్క్రోటమ్ అంటే టెస్టిస్ అంత సైజ్ నార్మల్ గా ఉందా లేదా, వారికోసిల్ ఏమైనా ఉందా లేదా. సెకండ్ థింగ్ బాడీలో హార్మోనల్ చేంజెస్ ఎలా ఉన్నాయి, సో డిఫరెంట్ హార్మోన్స్ అన్ని నార్మల్ రేంజ్ లో ఉన్నాయా లేవా. సో ఇన్ కేస్ దీని ప్రకారం ఏమైనా ప్రాబ్లం ఉంటే, అంటే వారికోసిల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే జనరల్ గా గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 3 కానీ ఉంటే మైనర్ సర్జరీ అనేది ఒకటి ఉంటుంది, వారికోసిలెక్టమీ అని చెప్పి అది అడ్వైస్ చేస్తాం. లేదు బాడీలో హార్మోనల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే దాని ప్రకారంగా మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే స్పర్మ్ కౌంట్ గురించి ఏం చెప్తారు డాక్టర్? స్పర్మ్ కౌంట్ నార్మల్ గా మనం పుట్టాలి అంటే జనరల్ గా 40 మిలియన్స్ ఉండాలి, లేదంటే మొటిలిటీ అంటే కదిలే కణాలు 40% ఉన్నాయి. కామన్ గా మనం చూసిన 5 మిలియన్స్ 10 మిలియన్స్ 15 మిలియన్స్ అంటే ఒలిగోస్పర్మియా అంటాం అనమాట. సో వాటికే ఆ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవడానికి ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారంగా మెడికేషన్ అనేది వాడటం అనేది జరుగుతుంది.